హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 3,800కు పైగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలో కలిపదాం. ఈ యొక్క వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కెరీర్స్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క కెరీర్స్ దాంట్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. సో దీంట్లో మనకు ఫస్ట్ ఉంది కదా, సో దీంట్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మన డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ అనేది ఉంది కదా. సో ఫస్ట్ మనం డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని చూద్దాం. తర్వాత మనం వీడియో ఎండ్లో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో దాని యొక్క మెయిన్ డేటా కూడా చెక్ చేద్దాం. సో మన యొక్క తెలంగాణలోని యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. దాదాపుగా 500కు పైగా ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. కేవలం డిగ్రీ అర్హతతో ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ యొక్క రిక్రూట్మెంట్ అని చేస్తున్నారు. సో ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే మొత్తం 3,850 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. మన యొక్క తెలంగాణలోని హైదరాబాద్లో కనుక తీసుకుంటే 550 పోస్టులు. అంటే దీంట్లో మనకి ఎస్సీకి 82, ఎస్టీకి 41, ఓబీసీకి 148, ఈడబ్ల్యూఎస్కి 55, జనరల్కి 224. అండ్ అదేవిధంగా ఓవరాల్గా మనకు 550 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది కదా. దీనికి ఏపీ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. కాకపోతే ఏంటంటే ఒక క్యాండిడేట్ మాత్రం ఒక స్టేట్కి మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్ విల్ హ్యావ్ టు అప్లై ఫర్ వేకెన్సీ ఆఫ్ వన్ స్టేట్ ఓన్లీ. సో ఒక స్టేట్కి మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా దాని యొక్క డీటెయిల్ డేటాలు చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకు మరికొన్ని కీ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు పాయింట్స్ అన్నింటిని కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక తీసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇక్కడ మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. బీఏ, బీఎస్సీ, బీకామ్, బీజెడ్సీ, బీటెక్, బీఫామ్ ఏదైనా కూడా మీరు ఎలిజిబుల్. టీజీపీఏ లేదా ఓజీపీఏ బేస్ పైన వాళ్ళ యొక్క పర్సంటేజ్ అయితే వీళ్ళైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక తీసుకుంటే యాజ్ పర్ ద డేట్ ఆన్ 1/8/2020, అంటే ఆగస్టు 1 కల్లా వీళ్ళకు 30 years రాసవ్వకూడదు. అండ్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కనుక తీసుకున్నట్లయితే ఎస్సీ అండ్ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ఎస్సీ ఎస్టీ అయితే 15. ఈ విధంగా మన కేటగిరీ వైజ్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒక పోస్టులను అయితే ఎక్స్పీరియన్స్ బేస్ పైన ఫిల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెషర్కి అయితే అవకాశం లేదు. మినిమం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఆర్ ఎనీ అదర్ రీజనల్ రూరల్ బ్యాంక్, ఆర్ఆర్బీస్లో వర్క్ చేసిన వాళ్ళ అర్హులు, లేదా కమర్షియల్ బ్యాంక్లోనే వర్క్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్. సో లోకల్ లాంగ్వేజ్లో మనకు 10th కానీ ఇంటర్లో కానీ ఒక సబ్జెక్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాని గురించి మీకు ఐడియా అయితే ఉండాల్సి ఉంటుంది. అంటే మనం వర్క్ చేయాల్సింది లోకల్లో కాబట్టి లోకల్ లాంగ్వేజ్ పైన గ్రిప్ అయితే ఉండాలి. అట్ ద సేమ్ టైం 10th ఆర్ ఇంటర్లో కూడా లాంగ్వేజ్ అయితే ఉండాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ రిజర్వేషన్. సో రిజర్వేషన్ సంబంధించి ఇక్కడ మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సంబంధించి డీటెయిల్గా పాయింట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్. సో సెలక్షన్ ప్రొసీజర్ కనుక తీసుకున్నట్లయితే వీళ్ళనైతే ఇంటర్వ్యూ బేస్ పైన సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ అప్లికేషన్స్ కనుక చాలా ఎక్కువగా వచ్చినట్లయితే రిటర్న్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది. బ్యాంక్ రిజర్వ్స్ రైట్ టు కండక్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో రిటర్న్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందని అయితే వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. మోస్ట్లీ మనకి ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి రిటర్న్ ఎగ్జామ్ బేస్ పైన సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ అప్లికేషన్స్ కనుక తక్కువ వస్తాయి లేదా కోవిడ్-19 కనుక ఎక్కువగా ఉన్నట్లయితే వీళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారానే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఒక పోస్ట్కి 2, ఒక పోస్ట్ 3 కాకుండా ఒక పోస్ట్కి 20 మంది, ఒక పోస్ట్ 30 మందిని ఇంటర్వ్యూ చేస్తారు. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క స్టైఫండ్, అదేవిధంగా శాలరీస్. అండ్ వీళ్ళ యొక్క శాలరీస్ అంటే వీళ్ళ యొక్క బేసిక్ పే కనుక తీసుకుంటే 23,700 నుంచి 42,020 దాకా అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన యొక్క బేసిక్ వచ్చేసి 23,700 ప్లస్ అలవెన్సెస్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. డిఏ, హెచ్ఆర్ఏ లేదా లీజ్ రెంటల్ కానీ, సిసిఏ కానీ, మెడికల్ అండ్ అదర్ అలవెన్సెస్ అన్ని కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కెరీర్ పాత్, అదేవిధంగా జాయినింగ్ అండ్ ట్రైనింగ్. సో వాటికి సంబంధించి ఫస్ట్ అయితే వీళ్ళని 6 months ప్రొబేషన్ పీరియడ్ అయితే తీసుకుంటారు. తర్వాత వీళ్ళ యొక్క కంటిన్యూషన్లో భాగంగా వీళ్ళకు వర్క్ అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి మాత్రం 750 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్స్ అనేవి ఈ నెల 27 నుంచి అంటే నిన్నటి నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఆగస్టు 16వ తారీఖు దాకా అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మొత్తం కూడా ఆన్లైన్లోనే ఫీ పేమెంట్, అదేవిధంగా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎలాంటి పోస్టల్ ద్వారా పంపించాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ యొక్క ఫోన్ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీ యొక్క డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్. సో ఇక్కడ మనకు ఫోటో, సిగ్నేచర్, ఐడి ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లేదా 10th class మార్క్స్ మేము, రెజ్యూమే కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. ప్రొఫెషనల్ అంటే ఏదైనా ఎంబీఏ కానీ, సీఏ కానీ అట్లాంటిది ఏదైనా చేసి ఉంటే దానికి సంబంధించి డేటా. 10th ఆర్ ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్. ఒకవేళ ఇక్కడ మనకు 10th వచ్చేసి ఆటోమేటిక్ ఇక్కడ మనం ఇంటర్మీడియట్ ఎంటర్ చేసేస్తాం. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు డాక్యుమెంట్స్, ఫోటో, సిగ్నేచర్ యొక్క
సైజెస్ లేదా గైడ్లైన్స్ అని ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి, వాటి యొక్క సైజెస్ అండ్ ఫీ పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలి, వాటికి సంబంధించిన డేటా. బ్యాంక్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఒకే తీరుగా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కాల్ లెటర్. సో కాల్ లెటర్ అనేది ఇంటర్వ్యూకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏదైనా అనౌన్స్మెంట్స్ ఉంటే మాత్రం ఇక్కడ కనిపిస్తున్నటువంటి bank.sbi/careers ఆర్ sbi.co.in/careers దాంట్లో మాత్రం మనకు అప్డేట్ ఉంటుంది. అదర్స్ మనకి ఎక్కడ వేరే సెపరేట్గా అడ్వర్టైజ్మెంట్ అని ఇవ్వరు. కాబట్టి బయట ఎక్కడ వచ్చినా కూడా వాటన్నిటిని కూడా మనం పట్టించుకోవద్దని అయితే వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫేక్ ఇన్ఫర్మేషన్, రూమర్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు సిగ్నేచర్, ఫోటో, వాటి యొక్క సైజెస్, అదేవిధంగా వాటి యొక్క డిపిఐ అండ్ అదేవిధంగా డాక్యుమెంట్స్, వాటి యొక్క ప్రొఫార్మా. అండ్ నెక్స్ట్ గైడ్ లైన్స్, యొక్క ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ లేదా డాక్యుమెంట్స్ని ఎంత డిపిఐ మెయింటైన్ చేసేటట్టు స్కాన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాటి యొక్క ట్రూ కలర్ ఎట్లా సెట్ చేయాలి, వాటి యొక్క డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఏ విధంగా అప్లోడ్ చేయాలి. సో ఈ అప్లోడ్ కూడా మీ అందరికీ తెలిసింది కదా ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి కూడా సీక్వెన్స్గా నేమ్స్ అనేవి అటాచ్మెంట్ చేసుకోండి. అప్లై చేసేటప్పుడు ఒక ఫామ్ దగ్గర ఇంకో ఫామ్ అప్లోడ్ చేయకుండా ఉంటారు. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. సో అప్లికేషన్ కనుక వెళ్ళినట్లయితే సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లై అని. సో దీని మీద క్లిక్ చేసినా మన డైరెక్ట్ ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ నిన్నటి నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 16 తారీఖు దాకా రిసీవ్ చేసుకుంటారు. అప్లికేషన్ యొక్క ఎడిటింగ్ కూడా మనకి ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. ఆగస్టు 16 తారీఖు దాకానే రన్ అవుతుంది. అప్లికేషన్ యొక్క ప్రింట్అవుట్ మాత్రం మనకు ఆగస్టు 31 దాకా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా 27 నుంచి 16 దాకా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు న్యూ రిజిస్ట్రేషన్, లాగిన్, ఫస్ట్ మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. కంటిన్యూ. ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, కన్ఫర్మ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్, మదర్స్ ఫుల్ నేమ్, అదేవిధంగా మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్లో భాగంగా మనకి ఇక్కడ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ యొక్క అప్లోడ్, అండ్ ఫైనల్గా మన యొక్క ప్రివ్యూ. అండ్ నెక్స్ట్ పేమెంట్కి వెళ్ళిపోదాం. సో పేమెంట్కి వెళ్ళిపోయిన తర్వాత దెన్ మన అక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత మన యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ హౌ టు అప్లై అని. సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫోటో, సిగ్నేచర్, అదేవిధంగా డాక్యుమెంట్స్ అండ్ ఫోటో సిగ్నేచర్ యొక్క స్కానింగ్ అండ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అదేవిధంగా ఫైల్ యొక్క సైజ్ ఎంత ఉండాలి, అండ్ అదేవిధంగా డాక్యుమెంట్స్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, వాటికి సంబంధించి ఇక్కడ మనకు ఒక బేసిక్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దెన్ మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో లాగిన్కి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ఎంటర్ చేయాలి. సో లాగిన్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇలాగ మనం డీటెయిల్స్ అని అన్నాం కదా, దాంట్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క డీటెయిల్స్ అని మీ మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. పర్సనల్, అదేవిధంగా మీ యొక్క ఫ్యామిలీ అడ్రస్, అదేవిధంగా రిమైనింగ్ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా. దెన్ మీరు మీ యొక్క నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి రిమైనింగ్ ప్రొసీజర్ అంతా కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకైతే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 3850 ఉద్యోగాలు, అదేవిధంగా మన యొక్క తెలంగాణలోని హైదరాబాద్ సర్కిల్లో 550 ఉద్యోగాలు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. డిగ్రీ అర్హతతో ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎవరైతే ఈ యొక్క పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేయండి. అదేవిధంగా ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ లేరో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. దానివల్ల ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అప్పుడు స్టడీ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అప్రిషియేట్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. Are you preparing for PG Set 2020? Searching for best online coaching centers? Then visit Srinovis Mech PG Set Digital Classes Series. Mechanical Engineering Special. Hundreds of videos, 100% syllabus cover 20 plus subjects, daily announcements, study materials, personalized group for easy community, and many more. For demo classes visit Srinovis Mech YouTube channel, series under $499 only.